ఏంటమ్మా పల్లవి, గుండమ్మకి సన్మానం చేస్తున్నావేంటి? కాలేజ్లో నాకు జరిగిన సన్మానం. నిజానికి అమ్మకే దక్కాలి. అంటే నేను కాలేజ్లో టాపర్గా వచ్చానమ్మా. కంగ్రాచులేషన్స్ పల్లవి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అమ్మా, నన్ను ఆశీర్వదించమ్మా. లేమ్మా. అమ్మా పల్లవి, కంగ్రాచులేషన్స్. పల్లవి, కంగ్రాట్స్ పల్లవి. Congrats, థ్యాంక్ పల్లవి. యూ అమ్మా. ఇదంతా మీ ఆశీర్వాదం వల్లేనమ్మా, మీ దయ వల్లే. ఆశీర్వాదం అన్నావు బావుందే, మరి దయ్యేంటే? అమ్మే గనక నన్ను పోలీసుల నుంచి విడిపించకపోతే అసలు ఎగ్జామే రాసేదాన్ని కాదు. నువ్వు తప్పు చేయలేదని నేను నమ్మాను కాబట్టే నేను నిన్ను విడిపించానమ్మా. కాలేజ్లో నేను టాపర్గా వచ్చినందుకు ప్రిన్సిపల్ గారే వచ్చి నాకు ఈ శాల్వాని కప్పారమ్మా. అంతేనా, ప్రైజ్ మనీ కూడా ఇచ్చారు. కానీ ఆ డబ్బులు తన ఫ్రెండ్ రాముకి ఇంట్లో కష్టంగా ఉందని తెలిసి మొత్తం ఇచ్చేసింది. అమ్మా గుండమ్మా, పల్లవిని చూస్తుంటే ఒక్కొక్కసారి నాకు నువ్వే కనిపిస్తుంటావమ్మా. ఇంతకీ తను కాలేజ్ టాపర్ వచ్చింది సరే, మరి నీ పరిస్థితి ఏంటమ్మా? నాకు 89% వచ్చింది తాతయ్య. దీని పరిస్థితేంటి? అత్యవసర మార్కులేనా? అసలు నువ్వు పాస్ అయ్యావే? నాకు గీత కంటే ఎక్కువ మార్క్సే వచ్చాయి. 90% వచ్చింది. అబ్బో, కానీ నువ్వెప్పుడు చదివినట్టు కనపడవు కదా అక్షిత. చదవటం ఎందుకు, స్లిప్పులున్నాయి కదా. పుస్తకాలు పట్టుకొని 24 గంటలు కూర్చుంటేనే మార్కులేవి రావు. నా కూతురు ఏకసంథాగ్రాహి. అవును, ఎప్పుడు మన డబ్బా మనం కొట్టుకోవడమే సరిపోతుంది. మీ ఇద్దరు కలిసి పల్లవిని చూసి నేర్చుకోండి. దాన్ని చూసి నేను నేర్చుకోవడం ఏంటి? ఏదో ఒక్కసారి ఫస్ట్ వస్తే అది పెద్ద గొప్ప? బస్తీ బ్యాచ్. అక్షిత, అవును, తను బస్తీలోనే పుట్టింది. వాళ్ళింట్లో ఏ ఫెసిలిటీసు లేవు. కానీ నీకైతే అన్నీ ఉన్నాయిగా, మరి తనెలా ఫస్ట్ వచ్చింది? చూడు, మార్కులు రావడానికి డబ్బుకి సంబంధం లేదు. శ్రద్ధగా చదివితే చెట్టు కింద కూర్చొని చదువుకున్న వాళ్ళు కూడా గొప్ప వాళ్ళైన వాళ్ళున్నారు. ముందు అది తెలుసుకో. తెలుసుకుంటుందిలే. ప్రతి దానికి నా కూతుర్ని తక్కువ చేసి మాట్లాడడం బాగా అందరికీ అలవాటైపోయింది. ఏంటే తక్కువ చేసేది? ఏం తక్కువ చేశారని? ఏం లోడ్ చేసావు దానికి? నేను నీ సొంత మనవరాలు. ఎవరో పరాయి దాని ముందు నన్ను తక్కువ చేసి మాట్లాడడం నన్ను తక్కువ చేసినట్టు కాదా? ఏంటే తక్కువ చేసేది? ఏంటి అయ్యో అత్తయ్య! కామాక్షి, 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 ఇలా కూర్చోండి అత్తయ్య. ఏమైంది? అత్తయ్య, అత్తయ్య ఏమైంది అత్తయ్య? కామాక్షి ఏమైంది? కామాక్షమ్మా, ఏమిందమ్మా? అమ్మా అక్షిత, నా రూమ్ లో టాబ్లెట్స్ తీసుకురామ్మా. నేనేమైనా నీ కేర్ టేకర్నా? పిలుచుకున్నావు కదా అన్ని.
అది ఇస్తుందిలే. నేను తీసుకొస్తానమ్మా. వాటర్ తీసుకురండి. టాబ్లెట్ తీసుకుండమ్మా. ఇదిగోండి అత్తయ్య. కామాక్షి ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదండి. చూసావే, ప్రాణాలు పోయేలాగా ఉన్నాయి. కాస్త టాబ్లెట్ ఇవ్వవే అంటే వెళ్ళిపోయింది నీ కూతురు. అదా నా మనవరాలు? నీ పెంపకమే అలా ఉంది. అవునండి, నాకు పెంచడమే రాదు, కానీ మీకు పిల్లల్ని అర్థం చేసుకోవడం రాదు కదా. వైష్ణవి! అవును బావగారు, ఎప్పుడైనా పిల్లల్ని ప్రేమగా దగ్గరికి తీసుకొని మాట్లాడితే మనం ఏం చెప్పినా వింటారు. ఎప్పుడు చూసినా ఎదుటి వాళ్లతో కంపేర్ చేసి తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటే ఎందుకు వింటారు? ఎందుకు చేస్తారు? చూసావా గుండమ్మ అదెలా మాట్లాడుతోందో? సరే ఊరుకో, ఎందుకు అనవసరంగా ఆవేశపడతావు? ఆ అమ్మ కూతుర్ల ప్రవర్తన మనకేమైనా కొత్త? అయినా మీకేమైనా కావాలంటే చేయడానికి అమ్ముండి నేనున్నాను. వాళ్ళకెందుకు పని చెప్తారమ్మా? మేము మిమ్మల్ని చూసుకుంటాం కదా. మా అమ్మే ఏ కన్న తల్లి బిడ్డవో కాని నువ్వైతే నా సొంత మనవరాల కంటే ఎక్కువ. సార్, ఆ కాలేజ్ అమ్మాయి పల్లవి కేసు. అవునయ్యా, మన ఎస్పీ గారు చెప్పారని ఆ గుండమ్మ గారి మాటకు విలువిచ్చి కంప్లైంట్ ఉన్న అమ్మాయిని కోర్టులో ప్రొడ్యూస్ చేయకుండా ఆగాము. ఇక ఆ అమ్మాయిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయకపోతే తర్వాత మనం ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. హలో, చెప్పండి ఎస్ఐ గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. అదే మీరు జామీన్ ఇచ్చి విడిపించి తీసుకెళ్లిన కాలేజ్ అమ్మాయిని రేపు అరెస్ట్ చేయాలనుకుంటున్నాం. ఏంటి, పల్లవిని అరెస్ట్ చేస్తారా? అదేంటి సార్, తను ఏ తప్పు చేయలేదని చెప్పి నేను మీతో చెప్పాను కదా సార్. అసలు దొంగలెవరో కనిపెడతాము అని మీరు కూడా నాకు కోఆపరేట్ చేశారు కదా. కాలేజీకి వెళ్ళి సీసీ ఫుటేజ్లు కూడా చెక్ చేశాం కదా.
మీరు చెప్పిందంతా కరెక్టే మేడం, నేను కాదంటలేదు. కానీ పల్లవి ఎగ్జామ్ పేపర్లు దొంగిలించలేదని మన దగ్గర ఆధారాలేం లేవు. వేరే దొంగలు ఉన్నారని చెప్పడానికి రుజువులు లేవు. కానీ పల్లవి ఆ పేపర్లు దొంగిలించిందని చెప్పడానికి ప్రిన్సిపాల్ గారు ఇచ్చిన కంప్లైంట్ ఉంది. మీ మాట మీద గౌరవంతో ఈ 2 days ఆగాం. కంప్లైంట్ ఉంది కాబట్టి ఆ అమ్మాయిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి మేడం. లేదంటే మాకు ప్రాబ్లం అవుతుంది. అర్థం చేసుకోండి మేడం, ఏమీ అనుకోవద్దు. సార్ సార్ నా మాట వినండి సార్. హలో అమ్మా గుండమ్మా, ఏమైంది గుండమ్మా? పల్లవిని రేపు అరెస్ట్ చేస్తారంట. అదేంటి? అది ఏ తప్పు చేయలేదు కదా. ఆ విషయం మనకి తెలుసత్తయ్య, కానీ తను ఏ తప్పు చేయలేదు అని నిరూపించడానికి మన దగ్గర ఆధారాలు లేవు. ఆధారాలు లేకపోవడం ఏంటమ్మా? కాలేజీలో సీసీటీవీ ఫుటేజ్ చూస్తే ఎవరో ముసుగు వేసుకుని వచ్చారు, ఒకరి చేతికి రింగ్ ఉంది, అదే ఆధారం అన్నావు కదమ్మా. కానీ ఆ రింగు పెట్టుకున్న వాళ్ళు ఎవరో తెలియదు కదా మావయ్య. పోలీస్ స్టేషన్లో ప్రిన్సిపాల్ గారు ఇచ్చిన కంప్లైంట్ ఉంది. దాని ప్రకారం వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి అంటున్నారు. పల్లవి, పల్లవి, ఏం లేదమ్మా, అది నేనంతా విన్నానమ్మా. లేదు పల్లవి, నిన్ను ఎలాగైనా నేను కాపాడుకుంటాను. ఎందుకు కాపాడాలి? అసలు తను నీకేమవుతుందని అంత ప్రేమ చూపిస్తున్నావు? తను దొంగతనం చేసింది కాబట్టి పోలీసులు అరెస్ట్ చేస్తున్నాను అంటున్నారు. నువ్వు తనకి ఇంకా సపోర్ట్ చేస్తే మనందరినీ కూడా అలాగే అనుకుంటారు. దొంగని ఇంట్లో పెట్టుకుని సపోర్ట్ చేస్తే మన ఇంటి పరుగు ఏమవ్వాలి? నోరు ముయ్యవే. ఇంటి గురించి, ఇంటి పరువు గురించి నువ్వు మాట్లాడుతున్నావా? చూడవే, దాని మొహం చూడు. మంచితనం, అమాయకత్వం తప్ప మోసం, ద్వేషాలనేవి అసలు ఆ మొహంలో కనిపిస్తున్నాయా? దొంగతనం చేసేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు మేము దొంగలం, మోసగాళ్ళము అని మెడలో బోర్డు తగిలించుకుని తిరుగుతారు కదా. అక్షిత, నువ్వు దొంగ అన్నంత మాత్రాన పల్లవి దొంగ అయిపోదు. కేవలం పోలీసుల దృష్టిలో తను ముద్దాయి, కానీ నేరస్తురాలైతే కాదు కదా. అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే తను దొంగ కాదో కోర్టే తేలుస్తుంది. అంతవరకు వస్తే తనకి అండగా నేను నిలబడతాను. అసలైన దొంగల్ని పట్టుకోగలను అనే నమ్మకంతో తనని జామీన్ మీద బయటికి తీసుకొచ్చాను.
కానీ అది జరగలేదు. అలాగని వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. రేపు పోలీసులు నిన్ను అరెస్ట్ చేయకుండా నేను ప్రయత్నం చేస్తాను. ఒకవేళ అరెస్ట్ అంటూ జరిగితే నీకోసం లీగల్గా నేను ఫైట్ చేస్తాను. కోర్టులో నిన్ను నిర్దోషిగా నిరూపించి నీ మీద పడిన ఈ మచ్చని చెరిపేసి కడిగిన ముత్యంలా నిన్ను నేను బయటకు తీసుకొస్తానమ్మా. అంతవరకు నోళ్ళని అదుపులో పెట్టుకొని మాట్లాడితే అందరికీ బాగుంటుంది. పల్లవి, నువ్వేం భయపడద్దమ్మా. నీ కండగా మేమందరం ఉన్నాం. అవును పల్లవి, మీ ఇంట్లో అమ్మా నాన్నలకి ఈ విషయం చెప్పొద్దు. ప్రస్తుతానికి ఇప్పటికైతే నువ్వు ఇంటికెళ్ళు. నేనైతే ఏదో ఒకటి చేస్తాను. ఫోన్ ఛార్జింగ్ పెట్టానమ్మా, తీసుకుని వెళ్తాను. పడిపోతావే. బేబీ బేబీ బేబీ, ఏం చేస్తున్నావు బేబీ? ఈ హ్యాపీనెస్ ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో తెలియట్లేదు. అసలు ఇప్పుడు ఇక్కడ కాదు మమ్మీ, పబ్కి వెళ్ళి డాన్స్ చేయాలని ఉంది. బేబీ, నీ హ్యాపీనెస్ చూస్తుంటే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఆ బండతని బలుపుని ఒకే ఒక్క దెబ్బతో బయలుదేరించేసేవనుకో. మరి లేకపోతే కాలేజీలో టాపర్ గా వస్తానని నాతోనే ఛాలెంజ్ చేస్తుందా అది? దాన్ని అసలు ఎగ్జామే రాయనివ్వకుండా చేద్దాం అనుకున్నాను, కుదరలేదు. అందుకే కాలేజీలో నుంచి ఎగ్జామ్ పేపర్స్ కొట్టేశాను. పోలీసులు దాన్ని అరెస్ట్ చేస్తే కరెక్ట్ గా దాన్నే ఇరికించాను అనుకున్నాను. కానీ మధ్యలో ఈ గుండం వచ్చి దాన్ని విడిపించుకుని బయటకు తీసుకొచ్చేసింది. చాలా డిసప్పాయింట్ అయ్యాను మమ్మీ, చాలా డిసప్పాయింట్ అయ్యాను. అనుకున్నట్టే అది కాలేజీలో టాపర్ గా వచ్చింది అని ఆనందపడింది. నేను బాధపడ్డాను. కానీ నేను కొట్టిన దెబ్బకి ఇప్పుడు నేను ఆనందపడుతున్నాను. ఆ పల్లవి బాధపడ్డం కాదు మమ్మీ, బయటికి కనిపించలేకపోయినా లోపల లోపల గుక్కు పెట్టి ఏడుస్తోంది. పల్లవిని అరెస్ట్ చేస్తే ఏదో లీగల్ గా ఫైట్ చేస్తానంటుంది కదా ఆ గుండమ్మ. లీగల్లా కాకపోతే ఈగల్లా తననే పైకి ఎగిరి ఫైట్ చేయమని చెప్పు మమ్మీ. ఏం జరుగుతుంది? పల్లవియే కాలేజీలో ఎగ్జామ్ పేపర్ కొట్టేసింది అని ప్రిన్సిపాల్ గారు ఇచ్చిన కంప్లైంట్ క్లియర్ గా ఉంది కదా. కాదు అని చెప్పడానికి ఆ గుండమ్మ వాళ్ళ దగ్గర మాటలు తప్ప ఆధారాలేవి లేవు కదా మమ్మీ. ఉన్నదల్లా కాలేజీలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఒక్కటే. అందులో మాత్రం ఆ గుండమ్మకి పోలీసులకి ఏం దొరికింది అసలు? ఒక చిన్న రింగ్. ఆ రింగ్ కూడా ఇప్పుడు ఎవరి దగ్గరుందో ఎవ్వరికీ తెలీదు. ఇక సీసీటీవీ ఫుటేజ్ ని ఎవరు మాత్రం
ఎన్నిసార్లు వెతికితే ఏం దొరుకుతుంది? పేపర్లు కొట్టేసిన అసలు దొంగలు దొరికే అవకాశం లేనే లేదు మమ్మీ. ఇక పల్లవికి జైల్లో సత్తు చిప్పలో జొన్నపూడే.